సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఇండియన్ విజనరీ డైరెక్టర్, తెలుగు జాతి ముద్దు బిడ్డ అయినటువంటి రాజమౌళి గారి బర్త్డే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమౌళి గారికి హ్యాపీయెస్ట్ బర్త్డే సార్. ఇటువంటి పుట్టినరోజులు మీరు ఎన్నో జరుపుకోవాలి. మన తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మీరు ఇట్లా చాటుతూనే ఉండాలి. సో అటువంటి రాజమౌళి గారి పుట్టినరోజు సందర్భంగా చాలామంది ట్వీట్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ వేస్తారు, వేయాల్సిందే, వేసి తీరాల్సిందే. ఎందుకంటే సౌత్లో తెలుగు అనేటువంటి లాంగ్వేజ్ని శిఖరాల్లోకి తీసుకెళ్ళి ఆస్కార్ వరకు తీసుకెళ్ళిపోయారు. ఆయన తెలుగు సినిమాని ఆస్కార్ దాకా తీసుకెళ్ళిపోయారు. సౌత్ అంటే మొన్నటి వరకు కూడా తమిళనాడు, తమిళ్ మాత్రమే అని గుర్తించేటువంటి బాలీవుడ్కి ఆఫ్టర్ బాహుబలి తెలుగు కూడా ఒకటి ఉంది, తెలుగు లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంది. టాలీవుడ్ అంటారు దాన్ని. దాంట్లో సినిమాలు కూడా ఒక రేంజ్లో ఉంటాయి. దాంట్లో రాజమౌళి అని చెప్పి ఒక మగాడు ఉన్నాడు. వాడు ఇండియన్ సినిమాలో ఏ డైరెక్టర్ తీయలేనటువంటి విధంగా సినిమాలు తీస్తున్నాడు అని చెప్పేసి బాహుబలితో రుజువు చేసినటువంటి డైరెక్టర్. సో విషయంలోకి వచ్చేస్తే రాజమౌళి గారు ఇప్పుడు నెక్స్ట్ మహేష్ బాబు గారితో చేస్తున్నారు SSRMB 29 SSMB 29 అనేటువంటి ఒక హ్యాష్ ట్యాగ్తో ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. సో ఆ సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందంటే, ఇండియానా జోన్స్ అని చెప్పేసి హాలీవుడ్లో ఒక సినిమా ఉంది. సో దాన్ని ఆధారంగా తీసుకుని, అంటే ఆ కైండ్ ఆఫ్ అడ్వెంచరస్, ఇండియానా జోన్స్ అంటే అడ్వెంచరస్ కైండ్ ఆఫ్ జానర్లో ఉంటుంది అది. సో ఆ కైండ్ ఆఫ్ అడ్వెంచరస్ జానర్లో నేను ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాను ఎప్పటి నుంచో. సో ఆ జానర్లో ఉండబోతుంది ఈ సినిమా, మహేష్ బాబుతో తీయబోయేది అని చెప్పేసి ఆయన RRR రోజుల్లోనే చెప్పడం జరిగింది మనకి. సో మహేష్ బాబు గారితో తీయబోయేటువంటి చిత్రం తాలూకు మీరు thumbnail చూసే వచ్చారు కాబట్టి ఆ మ్యాటర్లోకి వస్తున్నా. సో టైటిల్ అనేది ఒక 2 days నుంచి, ఒక 1 or 2 days నుంచి బాగా వైరల్ అవుతుంది. అసలు సినిమా తాలూకు టైటిల్ ఏంటి, ఏం పెడతారు అని చెప్పేసి. అసలు RRRనే ఆయన ఆస్కార్ దాకా తీసుకెళ్లారు. అంతకు మించి శిఖరం ఇంకేమైనా, సినిమాల్లో శిఖరం అంటే ఆస్కార్. సో అంతకు మించి శిఖరం ఇంకేముంటుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, సినిమాకి పెరుగుతా పోయేటువంటి రాజమౌళి గారు ఈ SSMB 29తో ఈ సినిమాని, మన తెలుగు సినిమాని ప్రపంచంలో ఉండేటువంటి లాంగ్వేజెస్, అంటే సినిమాని ఎక్కడ దాకా అయితే చూస్తున్నారో, ఎక్కడ వరకు అయితే ప్రపంచంలో సినిమా అనేటువంటి ఒక మాధ్యమంని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో, సో అంతమంది దగ్గరికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే వరల్డ్ వైడ్ రిలీజ్, గ్లోబల్ రిలీజ్ అని చెప్పేసి అనుకోవాలి. గ్లోబ్ అంటే ఈ భూమి మీద ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే సినిమా చూస్తున్నారో అక్కడ వరకు కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రాజమౌళి గారు ప్రయత్నం చేస్తున్నారు అని అంటే ఆయన చేసేసారనేటువంటి అర్థం. సో ఇప్పుడు టైటిల్ విషయానికి వస్తే, టైటిల్ అయితే వారణాసి అని చెప్పేసి కన్సిడరేషన్లో ఉందని చెప్పేసి సోషల్ మీడియాలో భయంకరంగా బజ్ వస్తుంది. సో వారణాసి అంటే కాశీ, అంటే కాశీ బ్యాక్ డ్రాప్లో ఏమైనా ఉండబోతుందా, అక్కడి నుంచి హీరో ఏమైనా అడ్వెంచరస్ కైండ్ ఆఫ్ యాత్రలకి ప్రపంచంలో ఉండేటువంటి నలుమూల ప్లేస్లలోకి వెళ్ళబోతున్నాడా అనేది కథ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. సో టైటిల్ అయితే చాలా బాగుంది, వారణాసి. అసలు అంటే వారణాసి అనేది తెలుగు వరకే పరిమితం చేస్తారా, మరి ఫారెన్ వాళ్ళకి కూడా తెలిసేలాగా ఇంకేమైనా టైటిల్ పెడతారా, లేకపోతే వారణాసి అనేది అసలు ఆ పేరు అనేది ఖచ్చితంగా ఒక ప్లేస్ని రెఫర్ చేస్తున్నటువంటి పేరు కాబట్టి, సో ఆబ్వియస్లీ ఆ పేరు అనేది నాకు తెలిసి ఇంకా మార్చకుండా అన్ని లాంగ్వేజెస్లో కూడా టైటిల్ వారణాసి అని చెప్పేసి పెట్టేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా. బికాస్ ఆ ప్లేస్ని రెఫర్ చేస్తా సబ్జెక్ట్ ఉండబోతుందని చెప్పేసి అర్థమవుతుంది, బికాస్ ఈ బజ్ చూస్తూ ఉంటే. సో టైటిల్ అయితే అదిరిపోయింది. ఇంకా మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసినటువంటి ఆ శివలింగం కైండ్ ఆఫ్ శివుని ఆధారంగా చేసుకుని ఆ మెల్లో లాకెట్ ఏదైతే ఉంటుందో అది కూడా అదిరిపోయింది. సో సినిమా ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది ఒక్క టీజర్ వస్తేనే కానీ మనకు తెలియదు. సో అది రాజమౌళి గారే రివీల్ చేయాలి. ఎప్పుడు రివీల్ చేస్తారు ఏంటో తెలియదు, కానీ ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా వరల్డ్ వైడ్గా మొదటి రోజు, నా అంచనాల ప్రకారం మొదటి రోజు 500 కోట్లు ఖచ్చితంగా అయితే ఓపెనింగ్ అవుతుంది. దాంట్లో అసలు డ్యామ్ షూర్, సందేహం లేదు. 500 కోట్లు అయితే ఖచ్చితంగా మొదటి రోజు అయితే పక్కా వస్తుంది. మరి లాంగ్ రన్లో అది 3000 కోట్లు కలెక్ట్ చేస్తుందా, లేకపోతే 4000 కోట్లు కలెక్ట్ చేస్తుందా, ఎంత కలెక్ట్ చేస్తుందా, దాని స్థాయి ఎంత అనేది రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా రాజమౌళి గారు అది ప్రూవ్ చేస్తారు ప్రతిసారి. సో ఈ సినిమాతో కూడా ప్రూవ్ చేస్తారు. సో జస్ట్ వెయిట్ ఫర్ SSMB 29.
సో కామెంట్ బాక్స్లో రాజమౌళి గారికి బర్త్డే విషెస్ చెప్పండి. రాజమౌళి గారి సినిమాల్లో మీరు ఎక్కువసార్లు చూసిన సినిమా ఏంటి అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.